దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోనూ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలలోనూ ఉంటున్న ప్రతి బిడ్డకి ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ముఖ్యమైన సంగతిని గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు మంచి అవకాశాన్ని అనుగ్రహించారు. అదేమనగా, ఒక టీవీ ఛానల్లో రాధా మనోహర్ దాస్ గారు మరి మనం ఆరాధిస్తున్న దేవుడి కొరకు మన కోసము ఎంత ఎట్టకారంగా మాట్లాడి కొన్ని విషయాలు లేవనెత్తారు ఆయన. ఆ సంగతుల గురించి నాకెందుకో మాట్లాడాలనిపించింది. ఆయన మాట్లాడిన విషయాలు చాలా ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి ఆయన క్రీస్తుని మనలని కించపరుస్తూ హేళన చేస్తూ మరి ఎంతో ఇబ్బందికరంగా మాట్లాడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా ఎందుకు ఈ సందర్భం మీద మాట్లాడాలని నాకెందుకు అనిపించింది. అది మొదటిది ఏంటంటే, ప్రియులారా, గొర్రెలు వీళ్ళు అని అన్నాడు ఆ టీవీ ఛానల్లో ఉన్న ఆయన. ఎందుకండి మీకు ఇంత కోపం, ఇతర మతస్థుల మీద ఎందుకండి మీకు ఇంత ద్వేషం అంటే, లేదండి వారు గొర్రెలండి అన్నాడు. ఆయన అన్నారు, అలా గొర్రెలని అనకూడదు కదండి మీరు అని అన్నారు. ఇతను అంటాడు, మనోహర్ గారు అంటారు, గొర్రెలని వాళ్ళ దేవుడే వాళ్ళ బైబిల్లో చెప్పారు, గొర్రెలని వాళ్ళ బైబిల్లోనే ఉంది అని అంటున్నారు. గొర్రె అంటే మరి మతి లేనిదంట, గొర్రె అంటే బుర్ర లేనిదంట. గొర్రె అంటే రాధా మనోహర్ దాస్ గారు చెప్తున్నారు. రాధా మనోహర్ దాస్ గారు, ఒక విషయం తెలుసుకోండి, గొర్రె అంటే బుర్ర లేనిది కాదు. అనగా క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ గొర్రెలు అనుకుంటున్నారు మీరు. అలా అనుకుంటాం నీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఏమో. గొర్రె గురించి, దానికి తత్వం గురించి నీకు తెలిస్తే గొర్రె గొర్రె అని పద్దాక మీరు మాట్లాడరు. గొర్రెన్న మాకు సంతోషం, ఎందుకంటే క్రీస్తు మమ్మల్ని గొర్రెల గుంపుగా ఆయన వర్ణించారు. ఆయన మాకు కాపురిగా, ప్రధాన కాపురిగా మాకున్నారు. రానున్న దినాలలో ప్రపంచం అంతటికి కూడా మరి ఆ రకమైన క్రమమే ఏర్పడుతుంది. ఓకేనండి. అయితే గొర్రె అంటే మీరు హేళనగా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు. గొర్రెకున్న స్వభావం ఏంటంటే, పందిలాగా బురదలో దొల్లదు. మొదటిది గొర్రె విషయంలో మనం ఆలోచించాలి. పంది బురదలో దొల్లుద్ది కదా, అది ఆ రకంగా ఉండదు. రెండవది, గొర్రె ఎవరిని నమ్మితే వాళ్ళని వెంబడిస్తుంది. గొర్రె ఎవరిని నమ్మితే వాళ్ళని వెంబడిస్తుంది గొర్రె. అందుకే క్రీస్తు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును. అంటే ఎవరి మీద విశ్వాసం ఉంచితే గొర్రె వాళ్ళనే నమ్మి వాళ్ళ ముందు తలంచుకుని ఉంటది. దానికి అదే స్వభావం ఉంటది. అలాగే గొర్రె, మీరు ఆయన అంటున్నారు, గొర్రె అంటే ఏంటని మీరు అడిగినప్పుడు ఆ టీవీ ఛానల్ ఆయన అంటున్నారు ఏమనంటే, ఒక గొర్రె గోడ దూకితే వాటి వెనకాలే అన్ని వెళ్ళిపోతాయి అని అంటున్నారు ఆయన. అప్పుడు మీరు అంటున్నారు, అందుకే మరి గొర్రె బుర్ర లేనిది అంటున్నాను, గొర్రెకి తెలియదు గొయ్యి ఉన్నదని తెలియదు అని అంటున్నారు మనోహర్ గారు. అలా దాని అర్థం అలా మీరు ఎందుకు తీసుకున్నారు? గొర్రె ఏ దారిలో ప్రధానంగా కాపురి నడిపిస్తాడో దాని ప్రకారంగా నడుస్తుంది. ఆ లైన్గా అన్ని వెళ్తాయి. దానికి ఒకటే గురి. ఎవరైతే తనని నడిపిస్తున్నారో, తనకు సంరక్షకుడిగా ఉంటారో ఆయనే గురి గొర్రెకి. అదొకటి, ఆ స్వభావం గొర్రెలో ఉంటుంది. గమనించాలి నువ్వు. తరువాత గొర్రె తినే ఆహారము పంది తిన్నట్టో ఇంకోటి వేరేది తిన్నట్టో అట్లా ఉండదు. గొర్రె పచ్చిక బయల్లో సంచరిస్తుంది. దాని యొక్క సంచారం కూడా చాలా బాగుంటది. గొర్రె పచ్చిక బయల్లో ఉంటుంది. 23వ కీర్తన మరి మా యొక్క బైబిల్ గ్రంథంలో రాసిన 23వ కీర్తనలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడని ఉంటుంది. మనోహర్ గారు తెలుసుకోవాలి మీరు, గొర్రెకున్న స్వభావం. మరలా గొర్రె ఏ మురికి నీళ్ళు పడితే ఆ మురికి నీళ్ళు తాగదు, ఎక్కడ పడితే అక్కడ పడుకోదు, ఎక్కడ పడితే అక్కడ తిరగదు. అది పచ్చిక బయల్లో కొండ ప్రదేశాల్లో తిరుగుతూ మంచి నీళ్లు, నిలకడగా ఉన్న నీళ్లు, నలకల లేని నీళ్లు తాగుతుంది గొర్రె. ఆ గొర్రె తత్వం ఎంత మంచిదంటే, మీకు ఇంకా మా మీద మీరు పండితులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి మీకు ఇంకా తెలుస్తుంది. ఒకసారి గొర్రె గురించి కనుక్కోండి, మీరు ఒకసారి ఆలోచించండి. గొర్రె 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 గొర్రెతోనే పోల్చాడా మమ్మల్ని మా దేవుడు? గొర్రెలు కాకుండా బైబిల్ గ్రంథంలో ఇంకా ఎన్నో ఉన్నతమైన మరి పేరులతో మా దేవుడు మమ్మల్ని పిలిచాడు. మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని పిలిచాడు. ఎంత చక్కని వర్ణన,
చక్కని వర్ణన. గొర్రెలని యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరం వింటాయని గొర్రెల గురించి మా గురించి మాట్లాడుతూ వీళ్ళు నేను కాపర్ని, నేను తోడుకుంటానని చెప్పా. అలాగే ఆయన న్యాయాధిపతుల గ్రంథము 2వదిగా మీకు చెప్తున్నాను. గొర్రెలని మీరు అన్నారు కదా, ఎంత మంచి వర్ణన మా గురించి దేవుడు మాట్లాడాడో ఒకసారి మీరు తెలుసుకోవాలి మనోహర్ గారు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట, చెట్లు గురించి అక్కడ ఉంటది. చెట్లు, ఆ చెట్లతో మమ్మల్ని పోల్చాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా చక్కని వర్ణన. ఒలీవ చెట్టుతో పోల్చాడు మమ్మల్ని, ద్రాక్ష చెట్టుతో పోల్చాడు మమ్మల్ని. ద్రాక్ష చెట్టు, ఇశ్రాయేలు జనాంగము విస్తారమైన ద్రాక్ష చెట్టు అని హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటది. ఈ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనంలో ఒలివ చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి, అంజూరపు చెట్టు గురించి, అంటే అలా పోల్చి మా గురించి మాట్లాడాడు. అదొకటే కాదు, సింధూర వృక్షము, సరళ వృక్షము, మరి అలాగే దేవదారు వృక్షము, ఎంత బాగా మమ్మల్ని వర్ణించాడో తెలుసా? ఈ విషయాలని రెఫరెన్స్లు ఉంటాయి. మీరు ఒకవేళ బైబిల్ అంతా చదివితే మీకు తెలుస్తుంది. చూడండి ఎంత చక్కని వర్ణన. అంటే ద్రాక్ష చెట్టు అంటే హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో ఉంటది. అలాగే మరి మంచి జకరియా గ్రంథం 11వ అధ్యాయంలో 11వ అధ్యాయము అదంతా మనం చదువుకుంటే 2వ అధ్యాయంలో క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, మీరు కూడా తెలుసుకుంటే చక్కని విషయాలు ఉంటాయి అందులో. రాధా మనోహర్, నువ్వు ఈ వాక్యం ఒకవేళ లేకపోతే ఈ యొక్క వీడియో నువ్వు చూసినట్లయితే వీయన్ని గ్రహించు. దేవుని బిడ్డల్ని పద్దాక కించపరిచి మాట్లాడుతూ మా దేవుడు మమ్మల్ని ఎంత ప్రేమగా, ఎంత ముద్దుగా, మంచి మంచి పేర్లతో పిలిచాడు. మంచి మంచి పేర్లతో ప్రతి మరి ఉన్నతమైన దానితో మమ్మల్ని దేవుడు పోల్చాడు. అన్ని చెట్లతో పోల్చాడు. ఎన్ని రకాల చెట్లు? ఒలివ చెట్టు అంటే ఒలివ నూనె మెడిసిన్కు వాడతారు. ద్రాక్ష చెట్టు అంటే ద్రాక్ష రసము, ద్రాక్ష పళ్ళు పేషెంట్లు తింటారు. అది ముస్లింసా, హిందువులా, క్రైస్తవులా, లేకపోతే చిక్కులా, ఇంకొకలా కాదు. ఎవరికి జ్వరం వస్తే వాళ్ళు, ఎవరికి బలహీనంగా ఉంటే వాళ్ళు ఒలివ నూనె మెడిసిన్ కు వాడతారు. ఆకులు తీసుకుంటారు, కాయలు తీసుకుంటారు. అలాగే ద్రాక్ష చెట్టు ఆ యొక్క రసము లేదా ఆ పళ్ళు ఆరోగ్యానికి మంచిది. వాటితో మమ్మల్ని పోల్చాడు. మరి ఆ విషయం ఎందుకు మాట్లాడవు మనోహర్? నువ్వు వాటితో మమ్మల్ని పోల్చాడు. ఆ విషయం మీరు ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకని? చూడండి, మీరు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని అంటున్నారు. అబద్ధం ఆడేది ఎవరండి? అబద్ధం ఆడేది ఎవరు? వాటితో ఎందుకు పోల్చుకోరు మీరు? అంజూరపు చెట్టుతో పోల్చారు మమ్మల్ని. అంజూరపు అడ ఎక్కడ మనిషికి ఎక్కడైతే గాయమో, మనిషికి ఏంటి, జంతువులకి ఏంటి, ఎక్కడైతే గాయం అవుతుందో ఆ అంజూరపు పండ్ల అడ తీసుకెళ్లి కట్టుంచితేనంట అది ఆ యొక్క గాయము ఎంత చక్కని స్వస్థత వచ్చి మంచిగా అవి తిన్నా కూడా చాలా ఆరోగ్యం. డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు. పేషెంట్లకి ఎంతో మంది. వాటితో పోల్చాడు దేవుడు. గొర్రె బుర్రలేనోళ్ళు ఎలా అంటున్నావే గాని ఎన్ని రకాలైన పోల్కలతో దేవుడు మనుషులను, జనాలను పోల్చాడు తెలుసా? తెలీదు. చెప్తే విన్నవు. మీదే రైట్ అంటారు. మీదే ఇంకా ఎంత ఉన్నతమైన వర్ణనో మీకు తెలియదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో మమ్మల్ని దేవుడు ఎలా పోల్చాడో తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుగా పోల్చాడు మమ్మల్ని మా దేవుడు. ఉప్పు అంటే ఎంత కాస్ట్లీ హోటల్లోనైనా వెరైటీలు తయారు చేసుకుంటారు కదా రాధా మనోహర్ దాస్ గారు. ఆ వెరైటీస్ లో ఉప్పు అనేది లేకపోతే ఎలాగైతే రుచి ఉండదో అందుకే మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు సాక్షి అది సామెత చెప్తారు. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అంటే ఉప్పుతో దేవుడు మమ్మల్ని ఎందుకు పోల్చాడో తెలుసా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని. సప్ప జీవితాలన్నిటినీ ఉప్పగా అంటే మంచిగా మార్చటం. సప్పదనం ఏంటి? కష్టాలతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధులతో, నిందలతో, అవమానాలతో, అప్పులతో, త్రాగుడుతో, వ్యభిచారంతో, దొంగతనంతో, హత్యలతో, మరి దుర్మార్గంతో, దుష్టత్వంతో నిండిపోయిన వాళ్ళకి దేవుడు మమ్మల్ని ఒక పాత్రగా ఎంచుకుని ఆ స్వార్థ ప్రకటిస్తే, ఆ మాటలు దేవుని కొరకు చెప్తే, ఆ విసికి వేసారిపోయిన జీవితాలలో మరి ఈ ఉప్పు లాంటి యేసుక్రీస్తు వారి మాటలను ఎప్పుడైతే మేము చెప్తామో అప్పుడు వారి యొక్క జీవితాలు విడుదల కలిగి మంచిగా రుచికరంగా మారతాయి వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు. అలా కోకొలలో ఉన్నాయి ప్రపంచం అంతా. ఒప్పుకోరయ్యా మీరు.
ఒప్పుకోరు. అలాగే బాగుపడ్డారు, జీవితాలు బాగుపడ్డాయి ఒప్పుకోరు. దుర్మార్గులను తయారు చేస్తున్నారు బైబిల్ అంటున్నావు. ఏం దుర్మార్గులు? వ్యభిచారం చేయమంటున్నారా? దొంగతనం చేయమంటున్నారా? లేకపోతే ఏంటి అన్యాయం చేయమంటున్నారా? దోచుకోమంటున్నారా? ఎవరైనా చంపమంటున్నారా? బైబిల్ ఏ విధంగా ప్రోత్సహించింది? బైబిల్లోనంట మూర్ఖులను తయారు చేస్తారా? ఎవరు తయారు చేశారు? ఎవరు తయారు చేశారో తెలీదా మీకు? తెలుసు, కానీ అలా మాట్లాడతారు. మీరు ఉప్పులాగా మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. విసికి వేస్తారపోయిన బ్రతుకులో యేసుక్రీస్తు వారు ఉప్పులా అంటే ఆ వాక్యం, ఆ ప్రేమ కలిగిన దేవుని ఆ సువార్త ప్రకటించగానే చక్కని రీతిలో మారిపోతారు. మరలా అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో అంటాడు కదా, ఆయన మమ్మల్ని పిలుస్తున్నాడు. ఏమని? మాకు బిరుదులు ఇచ్చాడు, మాకు పేరు పెట్టాడు. ఏమని? మేము ఆరాధిస్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చూసారా, వెలుగై ఉన్నారని వీటన్నిటితో పోల్చాడు కదా మా దేవుడు. గుర్రెలే బుర్రలేనోళ్ళు అని అంటున్నావే, మరి ఇవన్నీ ఉప్పు ఎంత గొప్పది, వెలుగు ఎంత గొప్పది, ద్రాక్ష చెట్టు ఎంత గొప్పది, ఒలివ చెట్టు ఎంత గొప్పది, అంజూరపు చెట్టు ఎంత గొప్పది, దేవదారు చెట్టు ఎంత గొప్పది, సరళ వృక్షము చెట్టు ఎంత గొప్పది, ఇవన్నీ ఎంత గొప్పవి. అవి ఒక మతస్థులు వాడరు, ఒక మతస్థులు చూడరు. వాటిని అందరూ వాటిని ఆస్వాదిస్తారు. వాటి గాలి ఏంటి, వాటి నుంచి వచ్చే ఔషధం ఏంటి, అందరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మాట్లాడు. ఇది ఎక్కదు నీకు, బైబిల్ చదివితే కదా అక్కడక్కడ మాట్లాడతా. గుర్రెలు ఓకే, మరి ఇవన్నీ మాట్లాడు. వాళ్ళ దేవుడు ఇలా పోల్చాడు, వాళ్ళని వెలుగులాగా, వాళ్ళని ఉప్పులాగా, వాళ్ళని చక్కని చెట్లులాగా. చెప్పు, ఎందుకు? ఇది నిజం కాబట్టి చెప్పు. ఇది నిజం కదా. మరి ఆ ఎత్రోళ్ళు అంటారు, ఒకవేళ మీరు చెప్పినా కూడా వాళ్ళు అంటారు కదా, అయ్యో మంచి పేర్లతో వాళ్ళ దేవుడు పిలిచాడు కదా వాళ్ళని అంటారు కదా. అది భయం నీకు. నిజం ఎక్కడ బయటపడితే భయం నీకు. అది ఇంకోటి చెప్పనా, 5వది కూడా చెప్తాను. 6వది 5 చెప్పాను, ఇప్పుడు 5 చెప్పాను. 6వది కూడా చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో నక్షత్రాలతో పోల్చాడు మా దేవుడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో నక్షత్రాలను పిలిచాడు మమ్మల్ని మా దేవుడు. మేము ఆరాధిస్తున్న దేవుడు. మిమ్మల్ని కించపరచట్లా, మిమ్మల్ని ఏమంట్లా, మీ దేవుడిని కానీ మీ దేవతని కానీ మిమ్మల్ని ఏమి అలా అన్నవాళ్ళు, లేకపోతే అలా అన్న పరిస్థితుల్లో ఉన్నవారు మీరు అలా అన్నా తిట్టినా ఒక సమంజసం. ఎందుకంటే మీ దైవాన్ని అంటూ ఊరుకుంటారు మీరు. తప్పుది, బాధ, ఎవరికైనా బాధ. ఇప్పుడు ఇన్ని మాటలు మీరు మాట్లాడారని కదా నాకు బాధ వేసింది, ముందుకొచ్చాను. నక్షత్రాలతో పోల్చాడు మమ్మల్ని మా దేవుడు. గొర్రెలు అంటున్నా మరి మనమే. మా దేవుడు మమ్మల్ని నక్షత్రాలతో పోల్చాడు. ఆకాశ నక్షత్రాలను పోలుంటారని దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మరి నక్షత్రాలతో దేవుడు మమ్మల్ని పోల్చాడు. నక్షత్రం అంటే ఏంటి? ఆకాశంలో మెరిసే నక్షత్రంతో పోల్చాడు. ఎంత ఉన్నతమో చూడు. అనవే మరి టీవీ ఛానల్లో అలా మాట్లాడేటప్పుడు అనవే వాళ్ళ నక్షత్రాలతో పోల్చాడు. చెప్పు, ఎందుకు? గొప్ప ఉన్నతది కదా అది. మా తల మీద ఉంటాయి నక్షత్రాలతో పోల్చాడు వీళ్ళ దేవుడు నక్షత్రాలతో పోల్చేశాడు. అమ్మో వెళ్ళనోయ్ అని భయం నీకు. నక్షత్రాలతో పోల్చాడు. ఇంకా దేంతో పోల్చాడు తెలుసా? అదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనములో దీపస్తంభం 7వదిగా దీపస్తంభం. 7 విషయాలే నేను చెప్తున్నా. 7 పోలికలే మీకు పరిచయం చేశాను. ఇంకా బైబిల్ గ్రంథంలో సకానికి సకము తనకిష్టమైన పేర్లతో మమ్మల్ని పిలిచాడు మా దేవుడు. తెలుసా? మమ్మల్ని మేము ఆయన ఆరాధించి అన్ని వదులుకొని ఆయన మాకు దిక్కని మేము వచ్చాం. అది మా విశ్వాసం, మా నమ్మకం, మా భక్తి. మాకు అది నచ్చింది. బలవంతం చేయట్లేదే మిమ్మల్ని. ఎవరైనా బలవంతం చేశారా? ఇదిగో ఈ దేవుడినే అంట, ఈ దేవుడిని నమ్ముకోండి, ఈ దేవుడిని నమ్ముకు, సువార్త ప్రకటిస్తాం, అది బలవంతం చేయడం అంటున్నారు మీరు. ఎవరైనా వెళ్ళినా రోడ్డంబుట పాటలు పాడుకుంటూ ఆ పత్రిక ఎవరైనా ఇష్టమైన వాళ్ళు తీసుకుంటే ఇత్తు, ఎవరైనా ఒకరి నుంచి మాట్లాడితే ఏంటి బాబు అని అడిగితే, ఏంటమ్మా అని అడిగితే వివరిస్తాం. అంతకి తప్పితే బలవంతంగా ఈ లోకంలో ఎవరు బలవంతంగా మనిషిని హింసిస్తున్నారో, ఈ ప్రపంచంలో అదిగాక మన భారతదేశంలో ఎవరు బలవంతంగా మనిషిని హింసించి చంపుతున్నారో ప్రపంచానికి తెలుసు. అది మరలా మనం రిపీట్ చేయనవసరంలా. ప్రపంచానికి తెలుసు, మనిషి అనేవాడు ప్రతి ఒక్కడికి తెలుసు. ఎవరిని హింసిస్తున్నారో, ఎవరిని ఏడిపిస్తున్నారో, ఎవరిని ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీస్తున్నారో అందరికీ తెలుసు. గొర్రెలమా మేము. గొర్రెకి బుద్ధి ఎందుకుండదు? గొర్రెకి ఎవరిని నమ్మితే అతను, అంతేగాని పక్కదారులు తొక్కదు.
మంచి ఆహారం తీసుకుంటారు. చెప్పాను కదా వివరంగా మీకు. ఈ యొక్క పోలికలు చూసారా? దీపస్తంభాన్ని పోలుస్తున్నాడు 7వదిగా దేవుడు మమ్మల్ని. దీపస్తంభం అంటే ఏంటి? దీపం వెలిగించామంటే స్తంభం లేకపోతే మన నెత్తి మీద పెట్టుకోవాలి, అవునా? కాన స్తంభం ఉండాలి. అలాంటి వాళ్ళగా దేవుడు మమ్మల్ని తయారు చేశాడు. అలాంటి వాళ్ళగా మమ్మల్ని రూపొందించాడు, పోల్చాడు మా దేవుడు. చూడండి, ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూరపు చెట్టు, తరువాత సరళ వృక్షము చెట్టు, దేవదారు చెట్టు, సింధూర చెట్లను అంత ఉన్నతమైనవి. అది కాకుండా ఉప్పుతోను, వెలుగుతోను, నక్షత్రాలతోను, దీపస్తంభంతో. చూసారా ఎంత ఉన్నతమైనవి? చూసా ఈ చెప్పరు రాధా మనోహర్ దాస్ గారు, ఈ చెప్పరు వీటితో వీళ్ళకి ఇంత మంచి బిరుదులు ఉన్నాయి వీళ్ళకి క్రైస్తవులకి అని చెప్పరు గాని ఆ గొర్రెలంట ఎటకారంగా మాట్లాడుతూ హేళన చేస్తూ ఎనీ టైం కూడా, ప్రతి క్షణము కూడా ఎప్పుడు అదే పనిగా గొర్రెల వేళ బుర్రలేదు, గొర్రెల వేళ బుర్రలేదా? గొర్రెలు కాదు, యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్న వాళ్ళు చాలా గొప్పవారు ఉన్నారు. గొర్రెలుగా పోల్చాడు ఆయన, పోల్చాడు, వీటిలన్నిటికీ పోల్చాడు. చెట్లతో పోల్చాడు, చెట్లు అయిపోంగా ఆయన గొర్రెలతో పోల్చాడు, గొర్రెలు అయిపోంగా. బైబిల్ గ్రంథంలో మరి దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో నెబుకద్నెజర్ రాజు ఆ బబులోను దేశాన్ని పరిపాలించే మహారాజు. ఆయన ఈయనే పూజార్హుడు, ఈయనే గొప్ప దేవుడు, ఈయనే లోకరక్షకుడు, శద్రకు మేషకు అబేద్నెగో ఆరాధిస్తున్న, దానియేలు ఆరాధిస్తున్న దేవుడే దేవుడు అన్నాడు. అతను బుర్రలేదా? అతను గొర్రె, అతనికి బుర్రలేదా? మనోహర్ దాస్ ఏం పెద్ద ఆయన ఏం మాట్లాడుతున్నావు? పద్దాకిదే పనా నీకు? ఒక్కసారైనా సరిగ్గా మాట్లాడి ఉన్న విషయం ఉన్నట్లు మాట్లాడి. మీ హిందువుల్లో ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, మహాతల్లులు ఉన్నారు, వాళ్ళు ఎంత చక్కని రీతిలో మాట్లాడుతున్నారు. ఇక ఎప్పుడు చూడు వంకర మాటలు తప్ప నీకేం రావు. ఇంకా గొర్రెల మరి ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఉన్నతమైనవి. మిమ్మల్ని అడుగుతాం కదా, మరి చెట్లతో పోల్చారంటే అమ్మో ఆ చెట్టు కాయల మీద ఉంటాం కదా అని మమ్మల్ని ఎక్కడైనా ఎత్తారో. అయితే మంచిగా పోల్చాడు మమ్మల్ని, మేము ఆరాధిస్తున్న దేవుడు. గొర్రెకు బుర్రలేదన్నావు, దేవుణ్ణి సైకో అంటున్నావు. దేవుణ్ణి సైకో కాదైనా చాలా ప్రేమ కలిగిన తండ్రి మేము ఆరాధిస్తున్న మా దేవుడు. ఓకే, మీరు ఆరాధిస్తున్న దేవుడు మీకు గొప్ప. అది ఎవరైనా ఏమని అన్నా వాళ్ళని మీరు తిట్టండి, నేను తిడతాను. మీరు తిట్టండి, వాళ్ళని నేను తిడతాను. చాలా మంది దైవశోకులు ఉన్నారు, ఆత్మీయులు. వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు ఆరాధిస్తున్న దైవాన్ని ఎందుకు మీరు అంటున్నారని చాలా మంది ఇంతకు ముందు కూడా చెప్పారు. నాకు నచ్చదు, ఎందుకంటే నేను విగ్రహారాధన రక్షింపబడ్డాను. ఆ విశ్వాసంలోను ఆ భక్తిలోను ఉన్నప్పుడు అది గొప్ప. మాకు అది తెలుసుకున్నాము. నా ఇష్టం, అది స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో నేను ఈ క్రీస్తుని నేను అంగీకరించాను. అంత మాత్రాన మీరు పాపులు, మేమే పరిశుద్ధులము అది ఇది అంటాక లేదు కదా. మీ ఇష్టమయ్యా, అది మీ ఇష్టమయ్యా. మీకు నచ్చింది మీరు చేస్తారయ్యా, మాకు నచ్చింది మేము చేసాము. అంతేగాని పద్దాక వీడు సైకో, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సైకోని. మరి చూడండి, దేవుణ్ణి అట్లా సైకోగాడు అంటున్నావు, ఆడంటున్నావు, వీడంటున్నావు. భూమి బలగా ఉందన్నాడంటే ఎవరో మోజేసి అంట. అతను అడిగాడంట, మీరెవరు మా గురించి మాట్లాడుతున్నారేమన్నాడంట. అతను ఈయన అన్నారంట, రాధా మనోహర్ గారు అన్నారంట, మీరెవరు అన్నాడంట. మేము క్రైస్తులం అన్నాడంట. రాధా మనోహర్ గారు ఎంత టెంగర మాటలు మాట్లాడాడంటే అంటాడు, క్రైస్తవుడు అనే పదం బైబిల్లో లేదా? రిఫరెన్స్ చూపిస్తాను చూడు. అపోస్తుల కార్యగ్రంథంలో క్రైస్తవులు అనే పదం లేదా? 11వ అధ్యాయం 26వ వచనము. వారు కలిసి ఒక సంవత్సరం అంత్య సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యొకయలో శిష్యులు క్రైస్తవులన్నబడిరి. రాధా మనోహర్ గారు వినండి. పెద్ద ఆయన మీరు మిమ్మల్ని గౌరవించాలి. కానీ గౌరవిద్దామంటే మీ మాటలను బట్టి, మీ యొక్క తీరును బట్టి మీ పరువు మీరే తీసుకుంటూ పద్దాకా వినరా? అపోస్తలుల కార్యగ్రంథంలో 11వ అధ్యాయం 26వ వచనంలో అంట క్రైస్తవులు అనే పదం ఉంది. అసలు బైబిల్లోనే లేదని చెప్పాను. మరి బైబిల్ చదవవా? మీరు బైబిల్ చదివారా అంటున్నాను. చదవరు, పెట్టరు, నోటికి ఏదొస్తుంది, మైండ్లోకి ఏదొస్తుంది. పద్దాకా మరి ఆయన ఆరాధిస్తూ కోట్లాది మంది ప్రజలు ఆరాధించినప్పుడు ఎంత కించపరిచి మాట్లాడుతున్నావంటే నువ్వు. మరి బైబిల్ చదువు ఎందుకుంది? లేదు అన్నావు. మరలా మీ ఎదురుగుంట కూర్చున్న ఆయనతో చెప్తున్నావు. మీకు తెలుసా
క్రైస్తవులు అనే పదం బైబిల్లో లేదు అంటున్నావు. మరి ఇదేంటిది? క్రైస్తవులనబడిరని ఉంది. ఎందుకు వచ్చిన మాటలు నీకు? మరలా ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే అయితే గాని యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళ మీద మీరు ఒక్కడే దేవుడు అంటున్నాడు కాబట్టి మీకు బాధ, తర్వాత ఇంక మీకు బాధ ఉండదు కదా. అసలు యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నారండి. ఈ రాధా మనోహర్ని ఇంటర్వ్యూ చేసి ఆయన, మరి యేసు ప్రభు మీద మీకు ఎటువంటి అభిప్రాయం లేదు కదంటే, లేనివాడు గురించి ఎందుకు ఉంటది అంటున్నాడు. అసలు ఇప్పుడు చెప్పు, నీకు బుర్ర ఉందా అసలు? లేనివాడు గురించి ఎందుకు చెప్పడం అంటున్నావా? లేడా? క్రీస్తు లేడా? యేసయ్య పుట్టలేదా? మరి ఒకవేళ మీ వాళ్ళకి చరిత్ర గ్రంథాల్లో అది మీరు బోధిస్తూ ఉంటారు కదా, వెళ్తా ఉంటారు కదా, వెళ్ళిన చోటల్లా ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడు జరిగింది అంటే ఏమంటావు నువ్వు? క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం. మరి ఎందుకంటున్నావు అలాగా? యేసుక్రీస్తే పుట్టలేదంటున్నావు, ప్రభువే లేడంటున్నావు. మరి క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నేను అడుగుతున్నాను, చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నీ ఇష్టమే, నీకు నచ్చినట్టు మాట్లాడేస్తావే, నీకు నోటికి వస్తుంది. ఇంకా నోటికి మళ్ళీ దమ్ముందా అని సవాల్ చేస్తున్నావు. 26 ప్రశ్నలు వేసానంటున్నావు. విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నగారు సమాధానం చెప్తాను. అనేకమైన మంది దైవసేవకులు అడిగారు రమ్మని, మీరు వెళ్ళలేదనే సమాచారం. మరలా దమ్ముందా మీకు? రండి ఈ టీవీ ఛానల్లో గరుపున కింద కామెంట్ పెట్టండి, నేను క్రైస్తవుడిగా మారిపోతా. అసలు వెళ్ళు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తే కదా నీకు తెలుస్తుంది. అసలు లేడా యేసుక్రీస్తు? అసలు ఎంత అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నావు చూడు. మరి ఎక్కడది నీకు? క్యాలెండర్ ఎక్కడది? క్రీస్తు సగం అంటావు, క్రీస్తు పూర్వం అంటావు. ఎంతో మంది హిందూ సహోదరులు, ఎంతో మందికి తెలుసు సత్యం. క్రీస్తు పుట్టలేదు అంటున్నావా? డిసెంబర్ 25వ తారీఖు అట్టుకుని ఏలాడుతున్నావా? మరి పూర్వం పల్లెటూళ్ళు వెళ్ళినప్పుడు మీ బాబు ఎప్పుడు పుట్టాడని జనాభా లెక్కల్లో అడిగినప్పుడు ఈ వరదకు ముందో వరద తర్వాత, లేకపోతే సంక్రాంతికి ముందో సంక్రాంతి తర్వాత, ఇంకా పుట్టలేనట్టేనా? డేట్ ఎందుకు ఉండదు? లెక్కేసుకోవు నువ్వు, సరిగ్గా బైబిల్ చదవు. వాళ్ళు చెప్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. ఏసే లేని దానికి మీ అన్నయ్య ఉన్నాడంటే ఉన్నాడంటారు, మీ తమ్ముడు ఉన్నారంటే ఉన్నాడంటారు. మీ అన్నయ్య లేడు. అన్నయ్య యేసుక్రీస్తు ప్రభుల వారు లేరని చెప్తున్నాను రాధా మనోహర్. మరి ఎక్కడదని నేను అడుగుతున్నాను, దానికి చెప్పు. క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అంటున్నావు, మరి నీకు సంబంధించినప్పుడు అంటారు కదా, ఎక్కడదది? ఏమన్నారు? ప్రశ్నించే వాళ్ళు ఎవరికి దమ్ము లేదు, అందుకే దమ్ముందా అని అడుగుతున్నావు. దమ్ము వద్దు, ఏమొద్దు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి సరిపోద్దు. నీ పోలకము, దేవుడు మమ్మల్ని పోల్చిన విధానము అని చెప్పాను. క్రీస్తు లేడన్న దానికి ఎక్కడి నుంచి చరిత్ర గ్రంథాలు నేను వెంబడిస్తున్న వాళ్ళకి మీరు ప్రకటిస్తారో చెప్పండి. క్రీస్తు సగం అనకు, మరి క్రీస్తు పూర్వం అనకు. మరి ఎవరొకరు పేరెట్టు. గడుస్తుందా? క్రీస్తు సగం అనకుండా, క్రీస్తు పూర్వం అనకుండా గడుస్తుందా అంటున్నా నేను. తప్పు మనోహర్ దాస్ గారు, పెద్ద ఆయన, చదువుకున్నవారు మీరు. ఇంత ఘోరంగా మాట్లాడతారా? గుర్రకు బుర్రలేదంటారా? దేవుడు సైకో అంటారా? భూమి బల్లగా ఉన్న క్రైస్తవుడికి ఏం తెలీదు, క్రైస్తవులు అనే పదం బైబిల్లో లేదంటారా? అసలు యేసే లేడంటావా? అసలు ఎంత ధైర్యంగా మాట్లాడేస్తున్నారంటే, కనీసం మనోహర్ గారు, కనీసం ఎవరైనా చదువుకున్న బిడ్డలు వింటారు. మీలో నుంచే ఇప్పుడు మేమున్నాం హైదవులమి, వచ్చాం మారాం, ఇలా మాట్లాడితే చచ్చా, అసలు మన క్యారెక్టర్ మనమే చంపుకున్నట్టుంటుంది అలా మాట్లాడితే. మరి చిన్న పిల్లలు మాట్లాడుతున్నావు నువ్వు, తప్పది. తప్పు, జాగ్రత్త. ఎలా మాట్లాడుతున్నావు ఆలోచించు ఒకసారి. ఆలోచిస్తేనే కదా ఏదైనా. కోప్పడకు, కాసేపు ఆలోచించు, లేదా బైబిల్ తిరగే, అర్థమవుతుంది. బైబిల్ చక్కగా చదువు.